సార్ పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా ఉంచబోతున్నారు 23 తర్వాత. అసలు ఎలా ఉంటుంది సార్? బాగుంటుందండి. అదేంటంటే ఇంతకుముందే డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, 4 రోజులు పర్లేదండి, బాగుంటుంది. ఎలా చేస్తున్నారు సార్ కూటమి ప్రభుత్వం? బాగా చేస్తుందండి, బాగానే చేస్తుంది. ఇప్పుడు అంటే జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. అవునండి. వాళ్ళు పాదయాత్ర చేస్తే ఏమైనా రిజల్ట్ మారే అవకాశం ఉందా? చెప్పలేమండి దాని గురించి, మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది మనకు మళ్ళీ ఇప్పుడు మీకు ఏ పాలన బాగా నచ్చింది? కూటమి ప్రభుత్వం బాగుందండి, బాగుంది. బాగుంది. అన్ని పథకాలు కానీ అన్ని కానీ బాగుంది, అమలు. ఇప్పుడు నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి రప్పా రప్పా అనే డైలాగ్ అన్నందుకు ఒక అరెస్ట్ చేశారు. సినిమా డైలాగులు ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పి కొంచెం విమర్శించారు. అది కరెక్టే అంటారా? అది దాని గురించి అంత నాలెడ్జ్ లేదు. టోటల్ కూటమి ప్రభుత్వం ఎలా వర్క్ చేస్తుంది? బాగా చేస్తుందండి కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ ఓకే సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎం గా పెడితే ఎలా ఉంటుంది సార్? లైక్ అతను ఎప్పుడు అగ్రెసివ్గా ఉంటాడండి. సో మనం చూడొచ్చు అనమాట కొత్త సీఎంని, అతను ఎలా ఉంటారు అంటే మన వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద న్యూ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో బాగుంటుందండి. ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఎలా చేసిందండి? కూటమి ప్రభుత్వం అంటే మామూలుగా ఎవరీ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయండి. కాకపోతే మనం ఏంటంటే మనకి యూత్ ఎక్కువగా ఉంది, మనకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎక్కువ యూత్ ఉందండి. సో దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఏపీకి తెలంగాణకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? తెలంగాణలో వచ్చేసి మనకి సెంట్రల్ పార్టీ ఉంటుంది రూలింగ్. సో ఇక్కడైతే మన ప్రాంతీయ పార్టీలు కాబట్టి కొంచెం ఎక్కువ మనకి ఆపర్చునిటీస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో అందుకు టోటల్ గా రెండు బాగానే జరుగుతుంది. బాగానే ఉంటుంది అన్న. ఇన్ఛార్జ్ సీఎం గా ఒక 4 days పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఇస్తే ఎలా ఉంటది? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మామూలుగా డిప్యూటీ సీఎం ఉన్నప్పుడే ఇంత డెవలప్ చేస్తుందంటే ఇన్ఛార్జ్ సీఎం కంటే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఆ 4 రోజుల్లోనే ఒక లెవెల్లో చూపిస్తారని నాకు బాగా నమ్మకం ఉందండి. మా తెలంగాణ యాక్చువల్లీ మాకు ఇక్కడ ఎక్కువ శాతం మేము కేసీఆర్నే ఇష్టపడతాం. నాకైతే కేసీఆర్ అంటే బాగా ఇష్టం. ఎవరేమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏపీలో నాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. నాకు ఏ రాజకీయాలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఏపీలో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, తెలంగాణలో కేసీఆర్ అంటే ఇష్టం. బాగా నాకు తెలిసి నెక్స్ట్ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటేనే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పాలన ఎలా ఉంది ఇక్కడ అంటే అంత పర్ఫెక్ట్ లేదండి. అప్పుడు ఉన్నంత లాస్ట్ 10 years బ్యాక్ ఉన్నంత డెవలప్మెంట్ లేదు. అంత చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం కేర్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తే కొంచెం పేద ప్రజల్ని గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కొంతమంది ఏమంటున్నారంటే విమర్శిస్తున్నారు. నేను ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను. అండ్ కొంతమంది ఏంటంటే విమర్శిస్తున్నారు. ఎందుకంటే పేదవాళ్ళకి కాకుండా వాళ్ళకి నచ్చిన కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చాలామంది వింటున్నాం. మా ఊర్లో కూడా చాలా జరిగినాయి. ఇట్లా నిన్ననే వరంగల్లో కూడా కలెక్టర్కి చాలామంది ఫిర్యాదు చేశారు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకటే, కలెక్టర్ అందరికీ, ముఖ్యమంత్రి గారికి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పేదవాళ్ళని గుర్తించండి. పేదవాళ్ళే ఇప్పుడు పేదవాళ్ళు ఓటేస్తేనే మీరు ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. ఏపీలో ఎలా ఉన్నాయి? ఏపీలో ఇప్పుడు బాగుందండి. లాస్ట్ 5 years బ్యాక్ అంటే ఇప్పుడు బాగుంది. డెవలప్మెంట్ అవుతుంది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. 15,000 కోట్లు తీసుకొచ్చారంటే అది అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో ఉన్నాడని. మీరు దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంతవరకు అసలు ఆ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ శ్రీకాకుళం అవతలో ఏజెన్సీ ఏరియాలో ఇంతవరకు వేయలేదు, రోడ్లే వేయలేదు. డోలీలో పాపం కడుపుతో ఉన్న వాళ్ళని డోల్తో తీసుకొని పోయే రోజులు అవి. కానీ అక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ కార్లు వెహికల్ పోయేలాగా ఎంత మంచి రోడ్లు చేశారు. దాన్ని ఎంత డెవలప్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఇంకా ఆయన నెక్స్ట్ సీఎంగా మారితే మాత్రం ఇంకా డెవలప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే.